కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం నుండి వికాసం వైపు 2 సంవత్సరాల పాలనలో ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు అనడానికి చాలా విషయాలు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈరోజు నా 2 శాఖలు తీసుకున్నట్లయితే స్త్రీ శిశు సంక్షేమ శాఖలో మహిళలకు భద్రత, పిల్లలకి రక్షణ కల్పిస్తున్నాము అని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ముఖ్యంగా 55,746 అంగన్వాడీ సెంటర్స్, అక్కడ ఉన్నటువంటి దాదాపు 25 లక్షల మంది పిల్లల తల్లులు, పిల్లలు, బాలింతలు వీళ్ళందరూ కూడా ఉండి అందరికీ సంపూర్ణంగా ఏ ఇబ్బంది లేకుండా ప్రతి నెల వాళ్ళందరికీ కూడా మేము ఫుడ్ అందిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఫీల్. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అందరికీ పూర్తి స్థాయిలో ఒక భద్రత, భరోసా కల్పించగలుగుతున్నామని తెలియజేసుకుంటూ మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలు మేము 5,389 టీచర్లను, అలాగే 5,287 ఆయాలను కూడా మేము నియమించడం జరిగింది. అంటే దాదాపుగా 11,000 మందికి మేము మా శాఖ నుండి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అంగన్వాడీ సెంటర్స్లో మౌలిక సదుపాయాలు దాదాపు 100 కోట్లతో 10,000 అంగన్వాడీ సెంటర్స్కి అన్ని రకాల వసతులతో. ఎందుకనంటే ఎక్కడైనా ఆర్ఓ ప్లాంట్ లేదా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అవన్నీ చూసుకుంటూ ఎల్ఈడి స్క్రీన్తో పాటు, పిల్లలకు ఆట వస్తువులతో పాటు, ఆర్ఓ ప్లాంట్తో పాటు, వెనక్కి పెరట్లో పెంచుకునే చిన్న చిన్న మొక్కలతో పాటు, అలాగే ఎక్కడైనా ఆ బిల్డింగ్ ఎక్కడైనా రిపేర్లు ఉంటే వాటితో పాటు అన్నిటికీ కూడా ఒక 10,000 మొదటిసాగా అవి మొదటి విడతలో తీసుకొని అవన్నీ చేయడం జరిగింది. వాటికి 100 కోట్లు విడుదల చేశాం. ఇంకా మరొక 10,000 ఈ సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఇయర్కి గాను ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది. అవి కూడా అది త్వరలో చేస్తామని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను.